అందరికీ నమస్కారం. గుడ్ నైట్ చెప్పే ముందు ఉమెన్స్ WPL 2026 11వ మ్యాచ్ అవుతోంది. ఈజీగా ఇప్పుడు ఆర్సీబీ అవలీలగా చేతుల వికెట్లు ఉన్నాయి కాబట్టి గెలిచేస్తారు ఈ మ్యాచ్. వాళ్ళు చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఎస్టాబ్లిష్ చేసిన టోటల్ని. ఏది ఏమైనప్పటికీ ఆర్సీబీ ఒక మంచి టీం అని ముందు నుంచి మాట్లాడుకుంటున్నాము. బ్యాటింగ్ విషయంలో స్ట్రాంగ్గా ఉన్నారు. అయితే డీసీ విషయంలో ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ ఫీల్డింగ్ నాట్ అప్ టు ద మార్క్గా నేను గమనించాను. ఏది ఏమైనప్పటికీ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ ఫస్ట్ నుంచి డిఫెన్సివ్ ఫీల్డింగ్ పెట్టడం వల్ల, ఈ క్లోజింగ్ ఫీల్డ్ పెట్టడం వల్ల, ఫీల్డింగ్ మధ్యలో కూడా గ్యాప్స్ ఉండడం వల్ల, బౌలింగ్ వేసినప్పుడు బ్యాట్స్మెన్కి యాంపుల్ ఆఫ్ టైం దొరకడం వల్ల గ్యాప్స్లోంచి వాళ్ళు 4లు సాధించారని చెప్పవాలి. బాల్ స్టీర్ చేసినప్పుడు కూడా ఈ స్లిప్ లోపల ఫీల్డ్ అవే ఉండడం వల్ల శృతి మందాని చాలా కేర్ఫుల్గా ఆడి తెలివిగా ఆడి దాని రన్లు సాధించింది అని చెప్పక తప్పదు. పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేశారు. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ఇంకా నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా చేతిలో వికెట్లు ఉన్నాయి కాబట్టి అవలేలగా వీళ్ళు మ్యాచ్ గెలిచేస్తారు అని 31 రన్లు 29 బంతుల్లో కొట్టేయాలి. ఈజీగా కొట్టేస్తారు. ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు నేను చూశాను, టీవీ వైపు చూసి చెప్తున్నాను ఈ విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో ఫీల్డ్ ప్లేస్మెంట్స్, ఫీల్డింగ్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పాలి. బౌలింగ్లో ఎటువంటి మెలకువలు నేర్చుకోవాలో, అసలు స్లిప్స్లో క్యాచ్ పట్టాలి అంటే ఆ లైన్ అండ్ లెంత్ కానీ ఆ పేస్ కానీ బాల్లో ఉండాలి. సో స్లిప్లో ఫిల్టర్ అవసరం లేకుండా దూరంగా పెట్టి వాళ్ళు సింగిల్స్కి ఫోర్స్ చేయాలి. ఎంతసేపు పరిగెత్తారో చూడాలి. ఎందుకంటే తెలివిగా ఫీల్డింగ్ చేయించాలి. వికెట్లు అనేది ముఖ్యం కాకపోయినప్పటికీ ఆ కొట్టే ప్రక్రియలో వాళ్ళు అవుట్ కూడా అవుతారు. అయితే ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చేయడంలోనూ బ్యాట్స్మెన్ని డిఫెన్సివ్గా పెట్టడం వల్ల ఇది ప్రతిదానికి మనం సమాధానం చెప్పలేము. ఎందుకంటే మన బౌలింగ్ లోపల అటువంటి స్కిల్ లేనప్పుడు అవలీలగా బాల్స్ని గ్యాప్స్లోంచి కొట్టి 4లు సాధించారు. అలాగే మధ్యలో 6లు కూడా వెళ్తున్నాయి. అంటే బ్యాటింగ్ ఏ స్టాండర్డ్లో ఉంది ఆర్సీబీది అని మాత్రం చెప్పక తప్పదు. బ్యాట్స్మెన్ స్టాండర్డ్స్ వెన్ కంపేర్ టు బౌలింగ్ స్టాండర్డ్స్ చూసినట్టయితే బ్యాట్స్మెన్ డామినేట్ చేశారు ఆర్సీబీ వైపు నుంచి అని చెప్పక తప్పదు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఆఖరి మ్యాచ్ డివై పాటిల్ గ్రౌండ్ లోపల. మరి 19వ తారీఖు నుంచి 12వ మ్యాచ్ దగ్గర నుంచి వదోదరాలో ఆడబోతున్నారు. లెట్ us హోప్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్కారం, గుడ్ నైట్ అండి. నా ఛానల్ చూడండి, హైదరాబాద్ బ్లూస్ ఆర్ క్రికెట్ అనాలిసిస్. నా మెయిల్ ఐడి goodluckprasad@gmail.com. నా పేరు సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. ఏకీభవిస్తే దయచేసి అప్రిషియేట్ చేయండి. మీ వ్యూస్ నాకు పంపండి. ఏదేమైనా ఫీల్డింగ్ స్టాండర్డ్స్, బౌలింగ్ స్టాండర్డ్స్ మాత్రము WPLలో నేను గమనించిన విషయం మీకు చెప్పాను. స్టాండర్డ్ మాత్రం పెరగాలి. నమస్కారం.